హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వరల్డ్ మన ప్రయాణం. సో ఈరోజు మన ఛానల్లో గుమగుమలాడే చికెన్ అండ్ కరివేపాకు ఫ్రై చేయబోతున్నాము. సో ఎలాగో చూసేద్దామా, చాలా హెల్దీ అండి. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్లో మనం తెచ్చుకున్న కరివేపాకును బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి ఆకులోని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి సో ఈ విధంగా పొడి పొడిగా అవ్విన తర్వాత దీన్ని చల్లారనిచ్చి అప్పుడు మిక్సీ పట్టుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ని వేసుకుని బాగా సన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసిన ఆనియన్స్, అదేవిధంగా కచ్చా పచ్చగా కుమ్మిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసిన టమాటోను కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. సో వీటన్నిటిని బాగా మగ్గనిస్తూ ఇందులోకి మనం సరిపడేంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందులోకి సరిపడేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు సరిపడేంత కారంను కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా కారంను యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పాటు మూతను పెట్టేసి ఈ చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి. సో ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ఒక్క నిమిషం దాంట్లో సాల్ట్ ఇంకా కారంను అడ్జస్ట్ చేసుకుని మరలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. సో ఈ విధంగా మనం ఇందులోని వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. సో ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి కరివేపాకు పొడిని వేసేసుకోవాలి. సో ఈ కరివేపాకు పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ ఇంకా ఈ పొడిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బాగా వాటర్ అనేది కనిపిస్తుంది. ఇంకా సో మనం మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిచ్చి ఇప్పుడు ఈ చికెన్ ఇంకా కరివేపాకు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. కాబట్టి ఇందులోకి మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ అయిన కొత్తిమీరను యాడ్ చేసేసుకోవడమే. సో చూసారు కదా, కరివేపాకు అదేవిధంగా చికెన్ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ కరివేపాకు చికెన్ ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.